గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఆధునిక జీవన విధానంలో ఎన్నో మార్పులు. తినే ఆహారం దగ్గర నుంచి పడుకునే విధానం వరకు ప్రతి దాంట్లో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల ప్రభావమో ఏమో శరీరం పైన కూడా అనేక రకాల రుగ్మతలను సృష్టిస్తున్నాయి. కూర్చున్న ఇబ్బందే, పడుకున్న ఇబ్బందే, నడిచిన ఇబ్బందే, 4 అడుగులు వేసిన ఇబ్బందే. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో నడునొప్పితో బాధపడుతున్నారు. అసలు నడునొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఇది నడునొప్పేనా అని తెలుసుకోవడం ఎలా? దీనికి సంబంధించి మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అటు రుద్ర నేచర్ క్యూర్ ఉప్పల్ హాస్పిటల్ డాక్టర్ నేచురోపతి ఫిజిషియన్ డాక్టర్ రుద్రప్రభు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, చాలామందికి అసలు నడుము నొప్పి అంటే ఏంటి అనేది తెలుసుకునే సిచ్యువేషన్స్లో కూడా అంటే రకరకాల సలహాలు సూచనలు మనిషిని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నిజంగా నడుము నొప్పి అంటే ఎక్కడ వస్తుంది, అసలు దాన్ని ఎలా గుర్తించడం? కరెక్ట్ పాయింట్ అడిగారు. నడుము నొప్పి అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఒక్కరోజు వచ్చిన పెయిన్ ఏదైనా ఉంటే అది బేస్ చేసుకుని నడుము నొప్పి అంటారు. మీ డైలీ యాక్టివిటీలో రోజు చేసే పనులు చేస్తున్నప్పుడు కన్సిస్టెంట్గా పెయిన్ ఉంటే లాంగ్ టర్మ్ ఫేస్ చేయాలి. ఒక 4 hours 5 hours పెయిన్ రావడము లేదా రెగ్యులర్ యాక్టివిటీ చేయలేకపోవడం, అలాంటి కేసెస్లో మాత్రం అది స్పైనల్ రిలేటెడ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దానికి స్క్రీనింగ్ అవసరం. ఓకే, ఈ మధ్యకాలంలో అంటే మామూలుగా నడుము నొప్పి అనగానే ఒకప్పుడు అంటే మన 4 జనరేషన్లో చూసుకుంటే 50+, 60+ దాటిన వాళ్ళకి మాత్రమే మనం చూస్తూ ఉండేవాళ్ళం. అసలు ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా నడుము నొప్పి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, కామన్గా అందరు చెప్తారు ఫుడ్ హ్యాబిటెట్, మాల్ నరిష్మెంట్. తీసుకున్న ఫుడ్లో కరెక్ట్ పోషకాలు లేకపోవడం వల్ల డిస్క్ అంటారు, 2 ఎముకల మధ్యలో ఒక జెల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ డిస్క్ ఏంటంటే బాడీ మీద పడే ప్రతి ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది ఒక్కొక్క లెవెల్ నుంచి. లోవర్ బ్యాక్లో వస్తుంది లంబార్ డిస్క్ అంటారు, నెక్లో ఉంటే సర్వైకల్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ సేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రాపర్ నరిష్మెంట్ ఉండదో, వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం, మెగ్నీషియం, విటమిన్ 12, B12 అనేవి ఈ కాంపోనెంట్స్ ఎప్పుడైతే తక్కువ అవుతాయో ఆటోమేటిక్గా అవి థిక్నెస్ అనేది కోల్పోతుంది, థిన్నింగ్ అవుతూ ఉంటుంది డిస్క్ అనేది. ఇలా జరిగినప్పుడు అండ్ ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ ఒకే పొజిషన్లో లాంగ్ టర్మ్ కూర్చోవాలి, అలా కూర్చోరు. ఏదో ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, ఒకే సైడ్ ఒరిగి కూర్చోవడము, అట్లా నర్వ్ కంప్రెషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఏజ్ రిలేటెడ్ కాదు మెయిన్గా. ఓకే, మామూలుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో డిసీజ్ ఏదైనా దాంట్లో చాలా రకాలు అనేది మనం స్టేజ్ 1, స్టేజ్ 2 అనేసి అని ఇలా ఉంటాయి. బట్ నడుము నొప్పికి వచ్చేసరికి మరి ఇన్ని రకాలు ఉంటాయి దాంట్లో, అంటే ఏది మనకు ఎక్కువగా ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? రైట్, దీంట్లో మనము 3 స్టేజెస్కి డివైడ్ చేస్తాం. ఫస్ట్ వచ్చి మెకానికల్ కంప్రెషన్స్ అంటారు, అంటే మజిల్ రిలేటెడ్ ఉంటాయి. మజిల్ రిలేటెడ్లో ఏంటంటే ఎప్పుడైనా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రావడము లేదా మజిల్కి కావాల్సిన ప్రాపర్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల మజిల్ స్టిఫ్నెస్ ఏర్పడుతుంది. అందరూ ఏమనుకుంటారు ఈ కేసెస్లో న్యూరలాజికల్ అనుకొని ఒక 2 days న్యూరోబియానో ఇంకేమైనా మెడిసిన్స్ వాడి రెడ్యూస్ చేస్తారు. అది మస్కులర్ రిలేటెడ్. మజిల్ రిలేటెడ్ అనేది లాంగ్ టర్మ్ ఉండవు, షార్ట్ టర్మ్ కేసెస్లోనే మనం చూస్తాం. సెకండ్ స్టేజ్ న్యూరలాజికల్. ఏదైనా నర్వ్ కంప్రెషన్ జరిగి అది మజిల్ స్టిఫ్నెస్ వల్ల అయినా డిస్క్ ఒకదాని మీద ఒకటి ఒత్తుకొని ఆటోమేటిక్గా నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఆ నర్వ్ కంప్రెషన్ అయింది దేనికైతే పెరిఫెరీకి వెళ్తుందో, అంటే కాళ్ళక చేతులకి వెళ్ళే నర్వ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నమ్నెస్ ఏర్పడుతుంది, పెయిన్ ఏర్పడుతుంది ఈ కేసులో. థర్డ్ స్టేజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే ఏదైనా యాక్సిడెంటల్ కేసెస్లో లేదా ఏదైనా ఒక హై ప్లేస్ నుంచి కింద పడ్డప్పుడు సర్టన్ నర్వస్ సిస్టమ్, అంటే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటారు, ANS, ఇలా మెయిన్ సెంటర్ ఏవైతే ఉంటుందో నర్వస్ సిస్టంలో అవి డ్యామేజ్ అవ్వడం వల్ల టోటల్గా వాళ్ళ లైఫ్లో అది కోల్పోతారు. ఏదైతే ఫంక్షనింగ్ ఉంటుందో అది కోల్పోవాల్సి వస్తుంది. థర్డ్ స్టేజ్లో మనం ఏం చేయలేం, సర్జరీకి వెళ్ళడం తప్ప. అది ట్రొమాటిక్ ఆర్ ఇంజూరియస్ కేసెస్ అంటారు వాటిని. అలాగే ఒకప్పుడు అంటే ఎక్కువగా యాక్సిడెంటల్ కేసులో ఇబ్బందులు అనేవి కనిపించేవి. ఎందుకంటే యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ఎముకల్లో గ్యాప్ రావడం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, ఎక్కువగా చూసేవాళ్ళం. బట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అసలు సంబంధం లేకుండా సడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా నడుము నొప్పిలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. దానికి ఏమంటారు? ఈ కేసులో ఏంటంటే బ్యాక్ పెయిన్ రావడానికి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేది ప్రాబ్లమాటిక్. ఫస్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎవరికీ ఉండదు. వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అని చాలామంది, కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇంకాస్త ఎక్కువ స్ట్రెయిన్ చేయడము. ఫుడ్ హ్యాబిటెట్ టైంకి ఉండదు, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి, గ్యాస్ ఫామ్ అవ్వడం, మజిల్ స్టిఫ్నెస్ అవ్వడం కామన్గా జరిగే కంప్లైంట్. అండ్ అరౌండ్ 10,000 స్పైనల్ ఇష్యూస్ ఉంటే 200 to 300 సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే అన్ని డిజార్డర్స్కి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ డయాగ్నోసిస్ చేయడంలోనే చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా క్లినిక్లో పేషెంట్స్కి ఎంఆర్ఐ తీయమంటాం. అది కూడా ఎవరికైతే మ్యాండేటరీ ఉండి లాంగ్ టర్మ్ ఫేస్ చేస్తారో వారికి ఎంఆర్ఐ తీయమంటాం. ఎంఆర్ఐ తీసినప్పుడు
సర్టన్ లొకేషన్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఐసోలేట్ చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళని తొందరగా రికాప్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ కేసులో ఎక్కువ యంగ్ పీపుల్స్ ఉన్నారు, 30 to 40 పీపుల్ ఏజ్లో. మాకు ఈ ఏజ్లో రాదు, బ్యాక్ పెయిన్ ఏదో జనరల్గా వచ్చింది, పెయిన్ కిల్లర్ వాడదాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ ఏమైనా తీసుకుందాం, నాకు సెట్ అయిపోతుంది అనుకుంటారు. ప్రాబ్లం డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల వస్తుంది. అన్నిటికీ గూగులింగ్ బ్రౌజింగ్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మాత్రం మీరు తెలుసుకుంటారు. మీకు ఆల్రెడీ 2-3 ఇష్యూస్ ఉంటే ఇది సొల్యూషన్ ఇవ్వదు. నిజంగానే మీరు అన్నట్టుగా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా పొల్యూట్ చేస్తుంది అనేది మాత్రము చాలామంది డాక్టర్స్ దగ్గర వినడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో 25 ఏజ్లో వచ్చిన జస్ట్ నడుం దగ్గర చిన్న కలుపుమన్నా జస్ట్ చిన్న పెయిన్ తర్వాత లైట్ తీసుకోవచ్చు అనేసి అనుకుంటాను. ఇన్ కేస్ అలా డైలీ మనకు ఒకటే స్పాట్లో పెయిన్ వచ్చింది అనుకోండి, అది ఫర్దర్గా ఎటు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఏంటంటే నార్మల్ డిస్క్ బల్జ్ అంటారు. డిస్క్ బల్జ్లో ఏంటంటే ఒక డిస్క్లో 2 లేయర్స్ ఉంటాయి. ఇంటీరియర్ లేయర్ని న్యూక్లియర్ పల్పోజం అంటారు, బయట ఉన్న అవుటర్ పోర్షన్ని యాన్యులర్ ఫైబ్రోజం అంటారు. ఈ డిస్క్ లోపల 70% వాటర్ ఉంటే 40%లో 20% కొల్లాజన్ ఉంటుంది, మిగతా 20% ప్రోటీన్ ఆర్ మ్యాక్రోన్యూట్రియన్స్ లేదా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. ఈ కామన్గా జరిగినప్పుడు అది మెకానికల్ స్ట్రెస్ అయినా న్యూరలాజికల్ అయినా లేదా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు డిస్క్ కామన్గా బల్జ్ అవుతుంది. దానివల్ల ఇష్యూస్ ఉండవు. అడ్జస్ట్ చేసుకోవడం లేదా పోస్చర్ కరెక్షన్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇది ఇలానే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ప్రొట్యూజన్ అంటారు. అది బల్జ్ పెద్దగా అయిపోయేసి నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో పెయిన్ ఉండదు, లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఆ పార్ట్ నుంచి ఇప్పుడు నెక్ దగ్గర నాకు C7 దగ్గర కంప్రెషన్ అయింది అనుకోండి, టోటల్ రైట్ హ్యాండ్కి మొత్తం పల్సేషన్స్ ఆగిపోతాయి, నమ్నెస్ రావడం, పెయిన్ కంటిన్యూగా ఉండడం, ఏదో నిడిల్తో ప్రిక్ చేసినట్టు ఉండడం, ఈ కంప్లైంట్స్ ఉంటాయి. ఆ టైంని కూడా మనం కేర్లెస్గా ఉండడం వల్ల ప్రొలాప్స్ ఆర్ హెర్నియేటెడ్ డిస్క్ అంటారు. లోపల ఉన్న ఆ డిస్క్ లోపల ఇన్నర్ లేయర్ పల్చబడి తెగిపోయి టోటల్గా బయటకు వస్తుంది. ఆ కేసులో ఏంటంటే అది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళడం కష్టం డిస్క్ లోపల. ఈ కేసులో ఏంటంటే సర్జరీ మ్యాండేటరీ. అండ్ త్రూ న్యాచురోపతి మనం ఎంత మేనేజ్ చేయాలనుకున్నా సర్టన్ లిమిటేషన్ వరకే చేయగలుగుతాం. అది 100% రిట్రీవ్ అవుతుంది అనేది అంటారు. ఈ కేసుని ఏమంటారు యాన్యులార్ టెయిర్ అంటారు, ప్రొలాప్స్ డిస్క్ ఆర్ హెర్నియేటెడ్ డిస్క్ అంటారు. ఈ కేసెస్లో మాత్రం మనం ఏం చేయలేం. బట్ అలాంటి స్టేజ్కి రాకుండా మాత్రం 100% మనం ప్రివెంట్ చేయగలుగుతాం కేసెస్కి. ఓకే, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ప్లీజ్. హలో, నమస్తే అండి. హలో, లైవ్లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలి. ఓకే, అలాగే చాలామందికి ఇప్పుడు వెన్నుపూస అని అంటే మన బాడీలో మోస్ట్ అడ్వాంటేజ్ ప్లేస్ అది. ఎందుకంటే బాడీ శరీరానికి అది ఎటు టర్న్ అయ్యేంత అసలు నిజంగా మన శరీర నిర్మాణమే ఒక అద్భుతం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కొందరు ఎముకల అరుగుదల అంటారు, తెలియకుండానే గ్యాప్ వచ్చింది అని అంటారు. మరి నేను అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, మరి నాకెందుకు వచ్చింది అన్న డౌట్ కూడా కొందరిలో రేజ్ అవుతుంది. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ అబ్జార్ప్షన్ ఉండదు. ఇంటెస్టైన్లో 70 to 80% బాడీలో అబ్జార్ప్షన్ జరిగేది ఇంటెస్టైన్స్లో. కామన్గా మేము ఇప్పటి వరకు తీసిన మా క్లినిక్ సర్వేస్లో కూడా సర్వే చేసినప్పుడు కామన్గా ఈ డిస్క్ బల్జ్ వచ్చిన ప్రతి పేషెంట్కి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇంటర్నల్గా మనం తిన్న ఫుడ్ అనేది బయటికి ఫ్లెష్ అవుట్ అవ్వకుండా ఇంటర్నల్ ఇంటెస్టైన్స్ లోపల పొరల్లోగా ఫామ్ అయిపోయేసి ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ని తగ్గించేస్తుంది. 70% ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవ్వాల్సిన ఫుడ్ 20% అవుతుంది. ఆ కేసులో ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ ప్రాపరే, బట్ అది ఎంతవరకు అబ్జర్వ్ అవుతుంది అనేది మనకి పాయింట్. ఎంతసేపు ఏంటంటే మేము ఇంత తీసుకున్నాం, మంత్ ఎండింగ్కి డాక్టర్ B12 టెస్ట్ చేయమన్నారు, చేస్తే నాకు డెఫిషియన్సీ ఉంది అని సైకలాజికల్ స్ట్రెస్కి వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఎక్కువ. వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైనా ఉంటాయి, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం అబ్జార్ప్షన్ చాలా లో ఉంటుంది. ఈ కేసెస్లో మాత్రం ఫస్ట్ ఇది రెక్టిఫై చేసుకోగలిగితే, కాన్స్టిపేషన్ అయినా లేదా గ్యాస్ట్రైటిస్ ఉన్నా ఇలాంటి కేసెస్ని రెక్టిఫై చేస్తే మీకు మిగతా ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఏర్పడిందో అది చేయగలుగుతాం. కరెక్ట్ టైంలో కరెక్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఓకే, కాల్ ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. ఓకేనండి. అది నాకు ఒక 2 months నుంచి బ్యాక్ పెయిన్ ఎక్కువ యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. అయితే అది చిన్న మామూలు నొప్పి ఉండే, ఇది ఈ మధ్య కొంచెం ఎక్కువైంది. ఓకే. అయితే అది లెగ్ వన్ సైడ్ 20 బాగా నరం లాగేస్తున్నారు అది. ఓకే. ఓకే. మీరు టెస్ట్ మామూలుగా MRI ఏమైనా చేయించారా? యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైనా సర్జరీ అయిందా? సర్జరీ అయింది సార్.
కాలుకి యాక్సిడెంట్ అయితే నడుము Okay. ఇంజెక్షన్ అట్లా వేసిందంటే ఓకే, ఇంజెక్షన్ చేశారు కానీ సర్జరీ ఏమి అవ్వలేదు. నడుముకి ఏం సర్జరీ ఏమో ఓకే, ఇంజెక్షన్ చేశారు, రైట్. అంతే సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే కామన్గా ఈ కేసెస్లో, యాక్సిడెంటల్ కేసెస్లో ఒక పార్ట్లో ఎక్కడైతే ఇప్పుడు లంబార్ అంటారు, L4 L5 మధ్యలో కొంతమందికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది పడినప్పుడు. బట్ ఇదే కేసులో ఆల్రెడీ S2 S3 అంటారు, సాక్రల్ రీజియన్లో కూడా ఏదైనా ఇంజురీస్ జరిగింటే మాత్రం L4 నుంచి S2 వరకు మొత్తం ఏదైతే నర్వ్ పాసేజ్ ఉంటుందో మొత్తం ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి. ఈ కేసెస్లో ఏంటంటే ఒకటి రికవర్ అయినా కూడా ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉంటే అది పెయిన్ని లోకలైజ్ చేస్తుంది, పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ అయితే మీ పర్సనల్గా నేను మీ రిపోర్ట్ చూడగలిగితే ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, అసలు ప్రాబ్లం ఎక్కడుందో నేను అనలైజ్ చేయగలిగితే మీకు హెల్ప్ చేయగలుగుతాను. అలాగే డాక్టర్, ఇప్పుడు కాల్ అడిగినట్టుగా అంటే ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటే మనం సివియర్ పొజిషన్లో ఉన్నాము, ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఎలా కౌంట్ చేసుకోవడం అసలు? ఫస్ట్ ఏంటంటే మీకు ఏ పెయిన్ వస్తుంది అనేది ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే న్యూరలాజికల్ అది మస్కులర్ పెయిన్ అనేది రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. వన్స్ నాకు ఇన్సూరెన్స్ ఉంది నేను సర్జరీ చేసుకుంటా అనేది ఒక లాస్ట్ డెడ్ లైన్. మీకు ఎప్పుడు అంత దూరం ఆలోచించకండి. స్పైనల్ సర్జరీస్ ఏం జరిగినా కూడా 10లో 4 to 5 సక్సెస్ రేట్ ఉన్నాయి. 6 ఏదో ఒక ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం ఉండి రికవరింగ్ టైం అనేది చాలా ప్రొలాంగ్ అవ్వడము, పోస్ట్ రికవరీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎర్లీ స్టేజ్లో ఏం చేస్తారంటే మజిల్ పెయిన్స్ కామన్గా వచ్చేది లోకలైజ్డ్ వస్తుంది. ఇవి కామన్ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ఈ కంప్లైంట్స్ ఉంటే ఇది మజిల్ రిలేటెడ్, ఈ కంప్లైంట్స్ ఉంటే న్యూరలాజికల్. మజిల్ రిలేటెడ్ అంటే లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది, ఒక వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ప్లేస్లోనే పెయిన్ ఉంటుంది, గట్టిగా స్టిఫ్ అయి ఉంటుంది, వీక్నెస్లా అనిపిస్తుంది, అది మజిల్ రిలేటెడ్ ఏదైనా పెయిన్ ఉంటే. ఇది లెస్ దెన్ 1 hour to 1.5 hour మాత్రమే ఉంటుంది. రెస్టింగ్లో ఉన్నప్పుడు మజిల్ పెయిన్స్ ఉండవు, క్లియర్గా చెప్తున్నాను. రెస్టింగ్లో ఉన్నప్పుడు ఉండవు, ఓన్లీ యాక్షన్ ఉన్నప్పుడు ఉంటాయి. బట్ న్యూరలాజికల్ కేసెస్లో ఏంటంటే టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది కదలకుండా ఉంచినప్పుడు, అండ్ ఎటు తిరిగినా షార్ప్ పెయిన్ ఉంటుంది, మూమెంట్ చేసినా రెస్టింగ్లో ఉంటే న్యూరలాజికల్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ డ్యూరేషన్ అరౌండ్ 2 hours 3 hours ఉంటుంది. ఎక్కువ మందికి బిఫోర్ గోయింగ్ టు బెడ్ స్లీప్ అయ్యేటప్పుడు ఉంటుంది, కొంతమందికి మార్నింగ్ అవర్స్ లేచినప్పుడు ఉంటుంది. ఈ కేసెస్ని బట్టి అది న్యూరలాజికల్ మనం డిఫరెంట్ చేస్తాం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే సర్జరీ అంటున్నారు కదా, ఇదేంటంటే యాన్యులార్ టైర్ అయినా హెర్నియేటెడ్ డిస్క్లు ఉంటే మాత్రం సర్జరీకి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడైనా సింగిల్ ఒపీనియన్ మీద వెళ్ళకండి. ఎందుకంటే 2-3 డాక్టర్స్ చూసినప్పుడు కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుంది. ప్రాబ్లం ఎంత ప్రొలాంగ్ ఉందనేది చెప్తారు, దాన్ని బేస్ చేసుకుని సర్జరీ నీడెడ్ అయిన తర్వాత కూడా ఎంత % ఆఫ్ రికవరీ ఛాన్సెస్ ఉంటాయి, కాంప్లికేషన్స్ అన్నీ కనుక్కున్న తర్వాతే వెళ్ళండి. హెర్నియేటెడ్ డిస్క్ లేదా స్లిప్ డిస్క్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది చేయొచ్చు. అండ్ థర్డ్, ఎర్లీ ఏజ్లో ఉంటే మాత్రం సర్జరీకి వెళ్ళకండి. మోర్ దెన్ 50-60 కేసెస్లో మనం ఇంకా నా రెగ్యులర్ యాక్టివిటీ నేను చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ నీడెడ్ మీకు. ఓకే, కాల్ ఉన్నారండి, కాల్ తీసుకున్నా. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నా పేరు నాగరాజు అండి. కావాలి. చెప్పండి. 62 అండి. వెనక నొప్పి, తిరిపక్క నొప్పి వస్తుందండి. 1 సంవత్సరం నుంచి వెనక నొప్పి, నడువు నొప్పి, తిరిపక్క నొప్పి, తిరిగేటప్పుడు ఒంగోలు చాలా కలిగాలి. అంతా ఇబ్బందిగా ఉందండి. ఓకే, ఇది న్యూరలాజికల్ అండి. స్ట్రైట్గా 100% దీంట్లో ఏంటంటే స్ట్రైట్గా కంప్రెషన్స్ అనేవి కామన్గా జరిగేవి. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఆక్యుపేషనల్గా వీళ్ళు వచ్చి మనకి ఎక్కువ ఫార్మర్ అయినా ఉండొచ్చు, లేదా ఏదైనా రెగ్యులర్ యాక్టివిటీ చేసే ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యే పర్సన్ అయినా ఉండొచ్చు. కామన్గా స్ట్రైట్గా ఉంటుంది ఈ కేసులో ఏంటంటే మజిల్ రిలాక్స్ అయ్యేలాగా సర్టన్ ఎక్సర్సైజ్ చేస్తూ మనం కేర్ తీసుకొని, అండ్ ప్రాపర్ డైట్ అనేది ఇంపార్టెంట్. నర్వ్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరిగితే నర్వ్కి కూడా పొరలు ఉంటుంది, లేయర్స్ అనేది. ఈ కంప్రెషన్స్ అయినప్పుడల్లా నర్వ్ పొరలు ఒక్కొక్కటి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ కేసెస్లో ప్రాబ్లం పెద్దగా అవుతుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే కంటిన్యూగా యాక్టివిటీ ఏదైతే చేస్తున్నప్పుడు పెయిన్ వస్తుందో అది తగ్గించి ప్రొఫెషన్ మారండి, లేదా డ్యూరేషన్ ఆఫ్ ప్రొఫెషన్లో మీరు 6 hours పని చేస్తారా 4 hours పని చేయడానికి ట్రై చేయండి. ఈ కేసెస్లో కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. 70% డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ కేసులో మనం. ఇంకో కాల్ ఉన్నారండి. షూర్. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు కుమార్ సార్, వరంగల్. ఓకే సార్, నాకు సర్వైకల్ పెయిన్ ఉంది సార్. ఓకే ఎంఆర్ఐ కూడా తీయించాము. ఓకే
అయితే బోత్ షోల్డర్స్ పెయిన్ వస్తుంది సార్, డిస్క్ బల్జ్ ఉందని చెప్పారు. ఓకే ఓకే. అయితే ప్రాబ్లం చిన్నగానే ఉంది, మెడిసిన్స్ అన్నారు కానీ షోల్డర్ పెయిన్ తగ్గట్లేదు సార్. ఓకే, ఏమైనా బోన్ గ్రో అయింది అట్లా ఏమైనా చెప్పారా మీకు? లేదు సార్. రైట్, గుడ్. నార్మల్ కేసెస్లో ఏంటంటే సర్వైకల్లో ఇలా సర్వైకల్ స్పాండిలైటిస్ అయినా స్పాండిలిస్థెసిస్ అయినా ఉన్నప్పుడు ఈ కేసెస్లో ఏంటంటే డిస్క్ బల్జ్ ఏర్పడింది కాస్త మనకేంటంటే ఫస్ట్ కేసులో మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు C6 నుంచి C4 ఈ నరాలు ఏవైతే ఉంటాయో C4 నుంచి C6లో ఇవి కామన్గా బ్రేకియల్ ప్లెక్సెస్ అంటారు. ఇక్కడ నెక్ దగ్గర నుంచి షోల్డర్కి అండ్ వెనకున్న స్కాపులకి సపోర్ట్ ఇస్తాయి. అది మూమెంట్కైనా సర్క్యులేషన్కైనా వీటికన్నిటికి సప్లై ఇస్తుంది. ఈ డిస్క్ బల్జ్ అక్కడ ఏర్పడడం వల్ల హ్యాండ్ అండ్ షోల్డర్ పెయిన్ కంటిన్యూగా ఉంటుంది. ఈ కేసెస్లో అంటే కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అంటారు. స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఆ డిస్క్ ఏదైతే స్పేస్ అనేది 1/2 ఇంచ్ ఉంటుంది, ఒక్కొక్క ఎముక మధ్యలో 1/2 ఇంచ్ ఉంటుంది డిస్క్ స్పేస్. ఈ స్పేస్ తగ్గిపోయి వాళ్ళకి డిస్క్ బల్జ్ అనేది ఏర్పడి వెనకున్న నర్వ్ని ఒత్తుకుపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్లో ఏం చేస్తారంటే ఈ స్పేస్ని ఇంక్రీజ్ చేస్తారు త్రూ HLVA అంటారు, హై యాంప్లిట్యూడ్ లో వెలాసిటీ అడ్జస్ట్మెంట్స్ అంటారు. ఇవి చేసినప్పుడు ఏంటంటే స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఈజ్ గుడ్, 60% పెయిన్ తగ్గుతుంది. అండ్ 70% నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి. అంటే ఈ డిస్క్ ఏదైతే మధ్యలో ఉందో అది మళ్ళీ స్ట్రింక్ అవ్వకుండా ఈ పోస్టరల్ చేంజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ దాన్ని స్ట్రెయిన్ అవ్వకుండా చేయగలిగితే ప్రాబ్లం రికవర్ అవుతుంది. ఈ కేసెస్లో ఏంటంటే 3 months 6 months పడుతుంది. అండ్ క్లియర్గా చెప్తున్నాను, ఒక పర్సన్కి 1 monthలో రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి, ఇంకొకరి 3 months పడ్డాయి. బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ కాంప్లికేషన్స్ అనేవి వేరీ ఉంటుంది. ఆ టైం అనేది మనం స్పెసిఫిక్గా రిపోర్ట్స్ చూడగలిగితే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. అలాగే ఇందాకంటే కాలర్ అడిగిన దానికి మాట్లాడుతూ అంటే ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి ఒక్కొక్క టైమ్ ఆఫ్ అది ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, అంటే చేసే పనిలో కొందరికి ఎక్కువసేపు కూర్చునే పని ఉంటుంది. మార్కెటింగ్ వాళ్ళకి కంటిన్యూస్గా తిరగడము, బైక్ మీద వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే చాలా మందికి వచ్చే డౌట్ కూర్చునే విధానం ఎలా ఉండాలి అనేది. నేల మీద పడుకుంటే నడు నొప్పి రాదు అనేసి కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు. లేదు ఈ టైప్ ఆఫ్ పరుపులు వాడితే ఎక్కువగా స్ట్రెస్ అవ్వదు అనేసి అని అంటారు. దీంట్లో ఏవి వాస్తవాలు? రైట్, దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ వచ్చి కింద పడుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు. కొన్ని కేసెస్లో ఏంటంటే నార్మల్ స్పైన్ కర్వేచర్ ఇలా ఉంటుంది, ఇన్వర్టెడ్ C షేప్లో ఉంటుంది. కొంతమంది కేసెస్లో ఇది ఇన్వర్ట్ కాస్త కాన్వెక్స్కి వెళ్ళిపోతుంది. ఈ కేసులో ఎంత పడుకున్నా కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కర్వేచర్ ఉండే డిస్క్ బల్జ్ ఉన్న కేసెస్లో స్ట్రైట్గా పడుకోకూడదు, పెయిన్ ఎక్కువ అవుతుంది. అంటే సాఫ్ట్ పిల్లో అయినా లేదా సాఫ్ట్ క్లాత్స్ అయినా ఏవైనా పెట్టుకొని ఈ కర్వేచర్ లాస్ అవ్వకుండా డిస్క్ పెయిన్ రాకుండా చూడొచ్చు. స్ట్రైట్నింగ్ అంటారు, కర్వేచర్ లాస్ అయిపోయి స్పైన్ స్ట్రైట్గా అవుతుంది కొన్ని కేసెస్లో. ఇలాంటి కేసెస్లో మనకి కింద పడుకోవాల్సిన అవసరం ఉంది. బట్ కర్వేచర్ ఏవి లాస్ అవ్వకుండా నార్మల్ డిస్క్ బల్జ్ ఉంటే సాఫ్ట్ పిల్లోస్ యూజ్ చేయడము. అండ్ పడుకున్నప్పుడు మ్యాక్సిమం మీకు ఎటు సైడ్ డిస్క్ బల్జ్ అయిందో తెలుసుకోవాలి. MRIలో అయినా ఎక్స్రేలో అయినా డిస్క్ బల్జ్ అది లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందో క్లియర్గా చూసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ డిస్క్ బల్జ్ ఏర్పడినప్పుడు రైట్ పార్ట్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, నమ్నెస్ రావడం ఉంటుంది. ఈ కేసులో ఇటు సైడ్ పడుకోకుండా లెఫ్ట్ సైడ్ టర్న్ అయి పడుకోవాలి. అంటే ఎఫెక్టెడ్ సైడ్ కాకుండా నాన్ ఎఫెక్టెడ్ సైడ్ రెస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వచ్చిన ఇంటెన్సిటీ పెయిన్ ఎలా ఉందో చూసుకోవాలి. అసలు ఆ ఇంటెన్సిటీ పెయిన్ ఏ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వస్తుందో ప్రాపర్గా అనలైజ్ చేయాలి. నేను ఈరోజు బండిని డ్రైవ్ చేశాను, ఓన్లీ సింగిల్ హ్యాండ్ మీద డ్రైవ్ చేశాను అనుకోండి, ఇది స్ట్రెయిన్ అవుతుంది. ట్రై టు అవాయిడ్ ద థింగ్స్. కొన్ని థింగ్స్ ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ ఉంది, లాంగ్ టర్మ్ స్టాండింగ్ చేసే వాళ్ళకి వ్యారికోజ్ వెయిన్స్ ఇష్యూస్ ఉంటాయి, స్ట్రైట్గా ఇష్యూస్ కామన్గా ఉంటాయి. అండ్ L4, L5 డిస్క్ బల్జ్ కామన్గా వచ్చే కేసెస్ వీళ్ళకి. వీళ్ళలో నెక్ కూడా ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో డిస్క్ బల్జ్ వచ్చి. ఈ కేసెస్లో ఏం చేస్తారంటే 1.5 hours నిలబడితే వితిన్ షార్ట్ టైం 20 minutes 15 minutes రెస్ట్ తీసుకోండి. స్పైన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్కి స్టిఫ్ చేసి కూర్చోవడం, మళ్ళీ ఒక 1/2 hour తర్వాత రిపీట్ ద సేమ్ థింగ్. మీ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని పోస్ట్పోన్ చేయకండి, రెస్టింగ్ టైం అనేది ఇవ్వండి పీరియాడికల్గా. అప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అవ్వదు, ఒక డిస్క్ ఎఫెక్ట్ అయినది అప్పర్ డిస్క్ ఏదైతే ఉందో అది సపోర్ట్ ఇస్తుంది స్పైన్కి. అండ్ సరౌండింగ్ ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో కాంపాక్ట్గా వాటికి సపోర్ట్ ఇస్తాయి. ఎందుకంటే న్యూరలాజికల్ కేసెస్లో మీరు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. యోగా ఉంటుంది, స్పెసిఫిక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అవి చేసినప్పుడు ఏంటంటే ఎఫెక్టెడ్ ఏరియా స్ట్రెయిన్ అవ్వదు, మిగతా అప్పర్ ఉన్న స్పైనల్ సపోర్ట్ అంతా ఇస్తుంది ఆ స్పైన్కి ప్రెషర్ పడకుండా. ఆ కేసులో ఏంటంటే డైలీ చేసే యాక్టివిటీస్ని
అప్పర్ స్పైన్ సపోర్ట్ చేస్తుంది, లోవర్ ఎఫెక్ట్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతుంది. ఓకే, అలాగే ఇప్పుడు మరి నేచురోపతిలో సర్జరీకి వెళ్లకుండా కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న నడుము నొప్పికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి లేదా సివియర్ స్టేజ్ వరకు కావచ్చు, ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? రైట్, ఇనిషియల్ స్టేజెస్ కాకుండా అసలు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు న్యాచురోపతి త్రూ ఎలా సపోర్ట్ చేయాలి అంటే 70% త్రూ డైట్ మేము సపోర్ట్ ఇస్తాం. అది ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ ఇష్యూ ఉంటే, డిస్క్ వల్ల బల్జ్ ఏర్పడితే, ఇన్ కేస్ ఆస్టియోఫైట్స్ అంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కేసెస్లో రీసెంట్గా ఒక 30 పేషెంట్స్కి ఎంగేజ్లో బోన్ ఏదైతే ఉందో అది నాడ్యూల్లా ఫామ్ అయ్యింది, అంటే ఎక్స్ట్రా ఇంటేక్ ఆఫ్ కాల్షియం. ఈ పోస్ట్ కోవిడ్లో చాలామంది అన్నెసరీగా కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్నారు. ఒక లిమిట్ ఉంటుంది, ఇంత మోతాదు ఎంజీ అని. దానికన్నా లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ జరగక అన్ని కాల్షియం మాలిక్యూల్స్ ఒక ఆస్టియోఫైట్గా ఫామ్ అవుతాయి, అంటే చిన్న బోన్ మాలిక్యూల్గా ఫామ్ అయ్యి ఎక్కడైతే బోన్ వీక్ ఉంటుందో, సపోర్ట్ కావాలో కామన్గా ఇవి ఫామ్ అయ్యేది నెక్ అండ్ లోవర్ బ్యాక్. ఎందుకంటే బాగా వెయిట్ మోయాల్సింది నెక్, అండ్ రెండోది మెయిన్ బ్లడ్ సప్లై అయిన బ్రెయిన్కి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వడానికి నెక్ సపోర్ట్ చేయాలి. ఈ 2 కేసెస్లో ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. ఒక్కసారి బోన్ అది కూడా పోస్టీరియర్ పార్ట్లో ఎక్కువ ఉంటాయి, అంటే వెనక భాగంలో ఫామ్ అవుతాయి. ఈ కేసెస్లో మనం సపోర్ట్ చేయాల్సింది ఒకటే, వర్స్ట్ అవ్వకుండా ఆపచ్చు, అంటే ఎక్స్ట్రా ఇంకా అక్యుములేట్ అయ్యి బోన్ గ్రోత్ అవ్వకుండా ఆపగలుగుతాం. అండ్ డిస్కేషన్ అంటారు. డిస్క్ నార్మల్గా డీజనరేషన్ అనేది ఒక 45 to 52 తర్వాత నుంచి డిస్కేషన్ జరుగుతుంది, అంటే డిస్క్ ఏదైతే ఉంటుందో రెడ్యూస్ అవుతూ ఉంటుంది వాటి సైజ్. ఈ కేసులో ప్రాపర్ నరిష్మెంట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయాలి, అంటే స్పెసిఫిక్ యోగా థెరపీ అనేది నీడెడ్. ఆ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. రెండోది డైట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి, అండ్ విటమిన్ న్యూట్రిషియస్ డైట్ అనేది ఇంపార్టెంట్. మా పేషెంట్స్లో మా క్లినిక్లో 15 days మేము న్యూట్రిషియస్ డైట్ పెట్టకముందు డైట్ థెరపీ పెడతాం, అంటే ఎలిమినేటివ్, స్మూతనింగ్ అండ్ కన్స్ట్రక్టివ్ డైట్ అంటారు దీన్ని. ఈ 3 ప్యాటర్న్స్లో ఫుడ్ని డివైడ్ చేస్తాం. నెక్స్ట్ 15 days వాళ్ళకి ఓన్లీ న్యూట్రిషియస్ డైట్ పెడతాం, అంటే ఎలిమినేట్ అయిన తర్వాత బాడీ ఎంతైతే అబ్జర్వ్ అవ్వాలో, బాడీకి కావాల్సిన నీడెడ్ అన్ని థింగ్స్ని న్యూట్రిటివ్ డైట్ త్రూ మనం ఇస్తాం. థర్డ్, ఆక్యుపంచర్ అంటారు, నిడిల్ థెరపీ. ఏవైతే స్కిన్ పైన నర్వ్ ఎండింగ్స్ ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి నర్వ్ సప్లై మళ్ళీ ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ పార్ట్కి మనం చేస్తాం. ఈ కేసెస్లో 100% పెయిన్ అనేది తొందరగా రెడ్యూస్ అవుతుంది, ఫంక్షన్ నార్మల్ అవుతుంది, న్యూరలాజికల్ ఫంక్షన్ అనేది. థర్డ్, కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్. స్పైనల్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల వాటి పోస్చర్ లాస్ అవ్వదు, దానివల్ల ఏంటంటే ఫర్దర్ డిటోరియేషన్ అనేది జరగదు, సపోర్ట్ ఇస్తుంది స్పైన్కి. వర్స్ట్ అయిన కేసుని మళ్ళీ కరెక్ట్ చేస్తాం, వాటిని వాళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్, హెర్బల్ థెరపీ. సర్టన్ హెర్బ్స్ అనేది పెయిన్ కిల్లర్గా వర్క్ చేస్తాయి. యాంటీబయోటిక్స్ మీరు ఎలా వాడతారో, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ మీరు ఎలా వాడతారో, కొన్ని హెర్బ్స్ కూడా అలా హెల్ప్ చేస్తాయి. అలాంటి డైట్ని మనం హెర్బల్ టీస్ అయినా హెర్బల్ ఆయిల్స్ అయినా సజెస్ట్ చేస్తాం. ఫోర్త్, ఆక్యుపెంచర్ అయిపోయిన తర్వాత హైడ్రోథెరపీ అంటారు, వాటర్ ట్రీట్మెంట్. వాటర్ ట్రీట్మెంట్ కూడా హాట్ అండ్ కోల్డ్ ఫెర్మెంటేషన్ అంటారు. హాట్ అనేది నర్వ్స్ని ఫ్రీ చేసి పాసేజ్ పెంచుతాయి, అంటే మజిల్ రిలాక్సేషన్గా పనిచేస్తాయి. కోల్డ్ అనేది కంప్రెషన్, స్టిఫ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఈ కేసెస్లో హాట్ అండ్ కోల్డ్ ఫెర్మెంటేషన్ ఎంత టెంపరేచర్తో పెట్టాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, హైడ్రోథెరపీ. ఇప్పుడు మా దాంట్లో స్పైనల్ బాత్ అని ఉంటుంది, జాకూజీ అని ఉంటుంది. ఇలాంటి ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఏంటంటే వాటర్ని సచన్ టెంపరేచర్లో పెట్టి బాడీ మీద అప్లై చేస్తారు, లేదా ఆ టబ్లో కూర్చోబెడతారు. ఇంత డ్యూరేషన్ అని ఉంటుంది వాటికి. దీనివల్ల ఏంటంటే బాడీకి తొందరగా రిలాక్స్ అయ్యి సెకండ్ డేకి మళ్ళీ రీకమ్ బ్యాక్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని మనం సజెస్ట్ చేస్తాం. అండ్ రిమైనింగ్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, బట్ అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ అనేది నీడెడ్ కాదు, రిక్వైర్మెంట్ని బట్టి మనం. ఓకే, అంటే నేచురోపతి ప్లస్ ఫిజిషియన్ రెండు ఇప్పుడు రైట్. అంటే ఒక మెడికేషన్ మాత్రమే సరిపోతుందా, లేకపోతే కంపల్సరీగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాడీకి ఉండాలంట? మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఎంత డైట్ తీసుకున్నా బాడీలో రెగ్యులర్ యాక్టివిటీ జరిగింది, అబ్జార్ప్షన్ లెవెల్స్ చాలా స్లో ఉంటాయి. అండ్ సింపుల్గా లాజికల్గా ఆలోచించి మార్నింగ్ తినే ఫుడ్ మనం నైట్ తింటే డైజెస్ట్ అవ్వదు. ఎందుకు? నైట్ అంతా ఈ సర్టన్ సర్కాడియం రిథమ్ అంటారు, బ్రెయిన్ ఫంక్షనింగ్ నైట్ చాలా స్లో అయిపోయి బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంతవరకే నువ్వు ఫంక్షన్ చేయాలని ఒక లిమిటేషన్ ఉంటుంది. అలానే బాడీకి మార్నింగ్ ఒక 1 hour మీరు యోగా చేయండి, డే త్రూ అవుట్ ద యాక్టివిటీ మీకు తెలుస్తుంది డిఫరెన్స్. అండ్ నార్మల్ నైట్ తీసుకున్న ఫుడ్ మార్నింగ్ తీసుకున్న ఫుడ్కి డిఫరెన్స్ కూడా చూడండి, తెలుస్తుంది. ఎక్సర్సైజ్ పక్కా మ్యాండేటరీ, ఎవరికైనా మాత్రం 40 to 50% యోగా చేయాల్సిందే. అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. కాంప్లికేట్ అయిన తర్వాత దాని గురించి ఆలోచించడం కన్నా ఎర్లీ స్టేజ్లో ప్రివెంట్ చేయగలిగితే ఫర్దర్ డిటోరియేషన్ ఉండదు. అండ్ 50-60లో మీరు ఏదైనా రెస్ట్ కావాలనుకున్నా బాడీ సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాయి, ఫ్యామిలీలో సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు 30 to 40 ఏజ్లో మీకు ఇలా డిస్క్ ప్రాబ్లం ఉండి అండ్ వర్క్ స్ట్రెస్ ఉండి ఇలాంటి స్టేజ్లో ఏదైనా సర్జరీ చేయాలన్నా లేదా ఇంకా వర్స్ట్ కేసుకి వెళ్ళినా కూడా
మనం రికవర్ అవడానికి కష్టం అవుతుంది, ఎవరైనా సపోర్ట్ తీసుకోవడానికి కూడా కష్టం ఉంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అందరూ ఎదురు చూసేది మామూలుగా డాక్టర్స్ వచ్చారని అంటే ఎలాంటి సూచనలు చేస్తారు అనేది. అసలు అంటే ఇప్పుడు హెల్దీగా ఉన్నాము, ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి, అంటే నడు నొప్పి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలాంటివి ఫాలో అవుతూ ఉండాలి? ఓకే, బేసిక్ థింగ్ ఏంటంటే మీరు ఫుడ్కి సర్టన్ టైం అనేది ఎప్పుడైనా ప్రిఫర్ చేయండి. ఒక సర్టన్ ఈరోజు 10 PM తీసుకున్నారా, ప్రాపర్ 10 PMకి ఎవ్రీడే రెగ్యులర్గా అదే టైంకి బ్రేక్ఫాస్ట్ అయ్యేలా చూసుకోండి. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ టు 30 to 45 minutes యోగా చాలు. బట్ స్పెషలైజ్డ్ ఎవరి దగ్గరైనా ఒక ఫిజిషియన్ దగ్గర, న్యాచురోపతి డాక్టర్ అయినా పర్వాలేదు, కరెక్ట్ డయాగ్నోసిస్లో ఏవి చేయాలో అంతవరకే చేయండి. ఒకరు చేస్తున్నారని మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఎవరికి మ్యాండేటరీ, యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఎవరైతే పోతారో వాళ్ళకి మ్యాండేటరీ వెయిట్ లిఫ్టింగ్. అన్నెసరిగా మనం వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, కామన్గా ఇది చేస్తే ప్రాబ్లం. అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఎవరికైతే ఉందో అది స్టాప్ చేయాల్సి ఉంటుంది. బోన్లో ఆస్టియోపోరోసిస్ అంటారు, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి బోన్లో బ్లడ్ సప్లై అనేది ఎక్కువ తగ్గిపోతుంది, పోవాల్సిన క్వాంటిటీ కానీ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్టాప్ చేయడం చాలా బెటర్ స్పైనల్ కేసెస్లో. అండ్ థర్డ్, స్లీపింగ్ ప్యాటర్న్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయి పడుకోవచ్చు కంటిన్యూగా, బట్ మార్నింగ్ లేచినప్పుడు మాత్రం రెగ్యులర్ యాక్టివిటీస్ మ్యాండేటరీ. అండ్ కంటిన్యూగా హాట్ వాటర్కి ఎవరైనా అడాక్ట్ అయి ఉంటే మాత్రం ప్లీజ్ స్టాప్ చేయండి. హాట్ వాటర్ నర్వ్స్ని ఇంకా ఇరిటేట్ చేయడం స్టార్ట్ అవుతుంది, అది రిలాక్స్ చేయదు హాట్ వాటర్. కాబట్టి ఎక్కువ హాట్ వాటర్ చేసేవాళ్ళు ఆపేయండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ చేయండి, హాట్ కోల్డ్ ఇలా కంటిన్యూగా నార్మల్ వాటర్ లేదా హాట్ వాటర్తో బాత్ చేయండి, రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ కేసులో ఏంటంటే స్లీపింగ్ ప్యాటర్న్, ఫుడ్ హ్యాబిట్ ఇవి ఫాలో చేసిన తర్వాత వర్క్ స్ట్రెస్ అనేది బ్యాలెన్స్గా పెట్టుకోండి. ప్యాషనేట్గా వర్క్ చేయడం వేరు అండ్ ప్యాసివ్ వర్క్ చేయడం వేరు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది సెకండరీ ఆస్పెక్ట్, స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. అండ్ తక్కువ టైంలో స్ట్రెయిన్ అవ్వకుండా వర్క్ కంప్లీట్ చేసుకుంటే చూడండి. ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ లాఫ్ ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్గా ఉండాలి. నిజంగా చాలా బాగా అంటే ఎలా మేనేజ్ చేసుకోవాలి, అది ఎలా ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియదు. అలాగే నడునొప్పికి సంబంధించి అంటే సర్జరీకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని మంచి సలహా కూడా ఇచ్చారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.